ఈజ్ యువర్ గౌతమి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఫ్రమ్ గోదావరి. మన జైపూర్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 3లో మనం వెళ్ళబోతున్నాం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి. సో ఇక్కడైతే మనం టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. సో మనమైతే టికెట్ తీసేసుకున్నాం. పదండి లోపల మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వచ్చేసి అటు ఓల్డ్ సిటీకి ఇటు న్యూ సిటీకి మధ్యలో ఉంటుంది. అండ్ డిస్టెన్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సర్వీసెస్ వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు హిందీ వచ్చి ఉంటే ఓపెన్ టైప్ ఆటో, టుక్ టుక్ అని ఉంటాయి. అవి చూస్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. దీనినే టౌన్ హాల్ అని కూడా అంటారు. 1887లో సవై రాజా మాధవ్ సింగ్ ఈ ప్యాలెస్ని మ్యూజియంలా కన్వర్ట్ చేశారు. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మ్యూజియంలో గుప్తులు, హుజూర్లు, ఢిల్లీ సుల్తాన్, మొఘళ్ళు, రాజపుత్ర, బ్రిటిష్ కాలం నాటి విగ్రహాలు ఇంకా చాలానే చూడొచ్చు. ఇక్కడైతే వీళ్ళు టికెట్ చెక్ చేస్తారు. సో తీసుకున్న టికెట్ పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. మనమైతే మెయిన్ కారిడార్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఒకప్పుడు జైపూర్ని పరిపాలించిన రాజులవి. ఫైనల్లీ మనమైతే ఎంటర్ అయిపోయాం మ్యూజియం లోపలికి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కార్పెట్స్ క్లాసిక్ గ్యాలరీ. ఇక్కడ మనం చూసినట్టయితే మొఘల్స్ రాజపుత్ర టైంలో వాళ్ళు యూస్ చేసిన కార్పెట్స్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇక్కడ వీటిని ఇంత స్పెషల్గా ప్రజెంట్ చేయడానికి రీజన్ ఏమిటి అని అంటే, జైపూర్ సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలు ఈ కార్పెట్స్ని చేశారంట. అందుకే ఈ కార్పెట్స్కి ప్రిజన్ కార్పెట్స్ అని కూడా పేరు. సో ఇక్కడ మనం చూస్తున్నదైతే బర్మా నుంచి కలెక్ట్ చేసిన వుడ్ స్టాచ్యూ. సో ఇవి అయితే రోమన్ అండ్ గ్రీక్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చిన స్టాచ్యూస్ అండ్ ఫ్రేమ్స్. సో ఇది వచ్చేసి నేపాల్ నుంచి కలెక్ట్ చేసిన బుద్ధ విగ్రహం. ఇప్పుడు మనం చూస్తున్నవి సిల్వర్ అండ్ బ్రాస్తో చేసిన వాటర్ జగ్స్, బౌల్స్, వెజల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం చూస్తున్నవి టర్కీ నుంచి కలెక్ట్ చేసిన రెడ్ వెజల్స్. ఈ మడ్ ఐటమ్స్ అన్నీ కూడా తంజేరి నుంచి కలెక్ట్ చేశారు. ఈ క్లాసిక్ గ్యాలరీలో ఉన్న వెజల్స్ అన్నీ కూడా మట్టితో తయారు చేయబడినవి. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసి తీసుకువచ్చారు. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం టెంపుల్ స్టాచ్యూ గ్యాలరీ లోపలికి. సో ఇవన్నీ కూడా రాజస్థాన్లోని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకువచ్చిన స్టాచ్యూస్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లెఫ్ట్ డోర్. ఇది 10th సెంచరీలోనిది. అండ్ ఈ విగ్రహం మార్కండేయ పురాణంలో చాముండేశ్వరిది, 9th సెంచరీలోనిది. ఇది మాతృక పటం, 9th సెంచరీలోనిది. అండ్ ఇది వచ్చేసి కార్తికేయ విగ్రహం, 8th సెంచరీలోనిది. ఈ విగ్రహం ఫేస్ అయితే క్లియర్గా లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది 10th సెంచరీలోని వీణాధార శివుని విగ్రహం. ఇది వచ్చేసి శివుని తలభాగం, 8th సెంచరీలోనిది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సూరత్నాథ్ ముని విగ్రహం, 10th సెంచరీలోనిది. మహిషాసుర మర్దిని విగ్రహం, 8th సెంచరీలోనిది. ఇది 10th సెంచరీలోని చతుర్భుజ విష్ణు విగ్రహం. ఇది 11th సెంచరీలోని వరాహ అవతార విగ్రహం. ఇది వామన అవతార విగ్రహం, 10th సెంచరీలోనిది. ఇది 15th సెంచరీలోని లక్ష్మీనారాయణ విగ్రహం. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం వెపన్స్ గ్యాలరీ లోపలికి. సో ఇక్కడ మనం చూడొచ్చు రాజపుత్రులు, మొఘల్స్, గోల్కొండ రాజులు, సుల్తాన్లు యూజ్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్.
సో ఇవి అయితే అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన హెల్మెట్స్. ఇప్పుడే వాష్ బేసిన్స్ ఉన్నాయని అనుకుంటున్నారా మీరందరూ? కాదు, అప్పట్లో కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పటికంటే ఎంతో రిచ్ లుక్లో ఎంత బాగుందో. ఇప్పుడు మనం చూస్తున్నది రామాయణం షీల్డ్. ఈ షీల్డ్ వచ్చేసి బ్రాస్తో చేశారు అండ్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ వచ్చేసి సిల్వర్తో రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సీతాదేవి అగ్ని పరీక్ష, హనుమంతుడు సంజీవుని పర్వతం తీసుకురావడం అన్నీ రిప్రజెంట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మహాభారతం షీల్డ్. ఇది కూడా సేమ్ బ్రాస్ అండ్ సిల్వర్తో రిప్రజెంట్ చేశారు. మహాభారతంలోని మెయిన్ సీన్స్ అన్నీ ఈ షీల్డ్లో ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసేసాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. ఇవన్నీ కూడా 8th సెంచరీ 9th సెంచరీ ఆ టైంలో ఉన్న కాయిన్స్ అండ్ నోట్స్. సో ఇది అయితే ఆల్బర్ట్ హాల్ మ్యూజియం మోడల్. ఇది కూడా ఇక్కడ ఇలా ప్రెజెంట్ చేశారు. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ఆల్బర్ట్ హాల్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి. అదే ఈజిప్ట్ మమ్మీ. ఈ ఈజిప్ట్ మమ్మీ 2300 ఇయర్స్ నాటి మమ్మీ. దీని పేరు టూటు మమ్మీ. ఇది ఒక టీనేజ్ అమ్మాయిది. కియారో మ్యూజియం క్రియేటర్ ప్రగాజ్ బే 1883లో జైపూర్ రాజు సవాయ్ ఈశ్వర్ సింగ్కి ఈ మమ్మీని గిఫ్ట్ ఇచ్చారు. ఈ మమ్మీ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికైతే ఈ ఎక్స్రే తీశారు 2011లో. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈజిప్ట్ వాళ్ళ గాడెస్. ఈమె పేరు ఇసిస్ అంట. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం మ్యూజిక్ గ్యాలరీకి. చూడండి, ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసాం జ్యువెలరీ గ్యాలరీకి. ఇక్కడైతే మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఇవే ట్రెండ్ అవుతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో ఇంతటితో మన ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది గాయ్స్. నెక్స్ట్ సండే ఇంకొక కొత్త ప్లేస్ తో కొత్త వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.